హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. సో జస్ట్ 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి 60 లక్షలు పొందడం ఎలా? సో అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా అండి. సో ఎందుకంటే 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి అది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న జాబులు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇది ఒక అద్భుతమైన అవకాశము. సో దీంట్లో మళ్ళీ చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకు. 150 గజాలు మనకు మినిమమ్ ప్లాట్ సైజ్ ఉంది. సో అది ఎలానో పూర్తి డీటెయిల్స్ లోపలికెళ్దాం. సో రండి. సో చూశారు కదా వీడియో వెంచర్ మొత్తము. సో ఏందంటే అంత తక్కువ బడ్జెట్‌లో మనకి 6 లక్షలు పెడితే 60 లక్షలు ఎలా వస్తుంది? సో అంటే సో ఏందంటే మెయిన్ కాన్సెప్ట్ మనదేందంటే శ్రీగంధం ప్లాంటేషన్ ఇస్తున్నాం మనం. ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ 150 గజాలు 6 లక్షల బడ్జెట్‌లో వస్తుందని. సో ఆ 150 గజాలలో 15 శ్రీగంధం చెట్లు ఇస్తున్నామండి. సో శ్రీగంధం అంటే చాలా మందికి సో ఓన్లీ జస్ట్ వినుంటారు. దాని లాభం ఏంది? అసలు ఎంత పెట్టుబడి దానికి పెట్టాల్సొస్తుంది? ఎంత రిటర్న్స్ వస్తున్నాయనేది చాలా తక్కువ మందికి తెలుస్తది. సో ఈ వీడియోతో అందరికీ ఈజీగా అర్థమైపోతది. సో శ్రీగంధం మనం ఆల్రెడీ 4 ఇయర్స్ అయితుందండి. సో 4 ఇయర్స్ నుంచి మనం ఆల్రెడీ శ్రీగంధం ప్లాంటేషన్ పెంచుతున్నాము. సో లైవ్‌లో చూపిస్తాను. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఆ కంపెనీస్ చాలా వరకు శ్రీగంధం పెంచుతా అని 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి, సంవత్సరానికి, 2 సంవత్సరాలకి వదిలేసినారు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ మనం లైవ్‌గా ఇయాల అన్ని చాలా అద్భుతంగా చూపించబోతున్నాను నేను. సో ఇది శ్రీగంధం చెట్లు మనకి ఆల్మోస్ట్ మొత్తం 105 ఎకరాలండి మనకి. సో ఇది శ్రీగంధం చెట్లు 4 సంవత్సరాలు అయింది. సో ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్ పైనే ఉంటది ఇది. సో 4 ఇయర్స్‌కే ఇంత పెద్దగా అయింది. సో దీని క్రాప్ వచ్చేసి మనకు 12 సంవత్సరాలు ఉంటది. సో 12 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 4 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఒక 8 సంవత్సరాలు వెయిట్ చేస్తే
మీకు 60 లక్షల పైనే ఈజీగా వస్తాయి. సో అది ఎలా? ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే కంపెనీ మెయింటైన్ చేస్తది మొత్తం. మీరు జస్ట్ ప్లాట్ కొనుక్కుంటే చాలు. 150 గజాల ప్లాటు అది ఈఎంఐలైనా కొనుక్కోవచ్చు. లేదంటే ఫుల్ పేమెంట్ చేసేసి రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత మనకు ఎంఓయు అని ఉంటది. అంటే చెట్ల అగ్రిమెంటు, మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంటారు. సో చెట్ల అగ్రిమెంట్ ఏందంటే కంపెనీకి, కస్టమర్‌కి ఉంటది. సో ఎందుకు ఈ అగ్రిమెంటు అంటే సో కస్టమరు ఒకవేళ మధ్యలో డ్రాప్ అయితే సో ఏమంటారంటే చెట్లు పెట్టి మనం 4 సంవత్సరాల నుంచి పెంచుతున్నాం. తర్వాత ఏమంటాడు కస్టమరు కొద్ది రోజులయిన తర్వాత నేను వేరే ఒక కన్‌స్ట్రక్షన్ చేసుకుంటా, విల్లా కట్టుకుంటా అంటే సో అగ్రిమెంట్ ప్రకారం. ఒకవేళ కంపెనీ పెంచకపోతే మధ్యలో డ్రాప్ అయితే దానికి ఏంది అనేదంటే ఆ అగ్రిమెంట్‌లో మనం 19 పాయింట్స్ మెన్షన్ చేసి ఉంటాము. సో ఆ 19 పాయింట్స్‌లో అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. ఏ ఒక్కదైనా గూడా మీరు సో హైయర్‌కి అప్రోచ్ అయ్యి మీరు లీగాలిటీ పరంగా ఎళ్ళిపోవచ్చు. సో అది ఎలా? సో శ్రీగంధం వల్ల అంత డబ్బు ఎలా వస్తుంది? సో శ్రీగంధం గురించి మీకు చెప్పాలంటే మనము ఏం చేసి నిత్యావసరం ఏదైతే వాడుకుంటున్నామో ప్రతి ఒక్క దాంట్లో శ్రీగంధం ఉందండి. సో ఎలా ఉంది అంటే సో మార్నింగ్ లేచిన కాంచి సబ్బు వాడితే సబ్బు, ఇప్పుడు సంతూర్ సోప్ కావచ్చు, మైసూర్ శాండిల్ సోప్ కావచ్చు, ప్రతి ఒక్క సబ్బులో ఒక సువాసనకి, ఆ వాసనకి కంపల్సరీ ఈ శాండిల్‌వుడ్ అనేది అవసరము. సో ఈ వుడ్ వల్లనే మనకు ఆ స్మెల్ అనేది వస్తది. ప్లస్ తర్వాత పర్ఫ్యూమ్స్ గానీ, లేదంటే కాస్మెటిక్స్ ఏదైతే మేకప్ కిట్లు గానీ, తర్వాత సో పౌడర్స్ గానీ, సో ఇవన్నీ చాలా డైలీ రొటీన్‌గా మనం వాడుతూ ఉండాలి. సో వాటికి ఈ శ్రీగంధం యొక్క పౌడర్ వాడతారు. ఇంకా అద్భుతం ఏందంటే దీని కింద ఏర్లుంటాయి. సో ఏర్ల నుంచి మనకు ఆయిల్ వస్తుందండి. సో ఆ ఆయిల్ త్రూ మనకు మెడిసిన్ తయారు చేస్తారు. 1 డ్రాప్ వచ్చేసి ఒక 100 మెడిసిన్‌ల వరకు తయారైతది. సో అలాంటి అద్భుతమైన చెట్టు. సో ఇది మనకు 2016లో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో అంతకుముందు మనకు లీగాలిటీ పరంగా లేదు. సో 2016 నుంచి ఎవరైనా శ్రీగంధం చెట్లు పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఉంటది. సో మన కంపెనీ నుంచి పర్మిషన్ లెటర్ గూడా ఉంటది. మీకు కావాలంటే అది గూడా చూపిస్తాము. సో ఇది 12 సంవత్సరాలు పెంచిన తర్వాత ఒక్క చెట్టు వచ్చేసి మినిమమ్ 100 కేజీల గంధం అనేది రిలీజ్ చేస్తది. అండ్ 5 లీటర్ల ఆయిల్ రిలీజ్ చేస్తది. సో 100 కేజీల గంధమైన ఈ రోజు ప్రకారం చూసుకుంటే 22,000 ఉందండి. కావాలంటే మీరు గూగుల్‌లో చెక్ చేసుకొని చూడండి. సో 22,000 అంటే 100 కేజీల గంధం అంటే ఒక్క చెట్టుకి దాదాపు 20 లక్షల వరకు వస్తాయి. సో మనకి ఎన్ని చెప్పినాం 150 గజాలలో 15 చెట్లు చెప్పినాం. సో ఆల్మోస్ట్ ఒక్క చెట్టుకి 20 లక్షలు వేసుకున్నా గానీ 3,00,00,000 వరకు వస్తది. కానీ మన కంపెనీ స్పెషాలిటీ ఏందంటే తక్కువ చెప్పి కస్టమర్‌కి ఎక్కువ ఇస్తాము. ఒకవేళ చాలా మందికి డౌట్ రావచ్చు. ఒకవేళ ఇవి నా చెట్లు ఏదైతే 15 చెట్లున్నాయి, 15 చెట్లు బతకకపోతే? సో ఓన్లీ 4 చెట్లు బతికినాయి అనుకో. సో అలా ఓ 4 చెట్లకే డబ్బులిస్తారా? లేదు. 15 చెట్లకు డబ్బులిస్తారు. ఎలా అంటే ఈ 100 ఎకరాల ఫార్మ్ అయితే ఏదైతే ఉందో, ఆ 100 ఎకరాలు కట్ చేసిన తర్వాత మొత్తం వుడ్డు, ఆయిలు మొత్తం తీసిన తర్వాత దాన్ని వచ్చిన అమౌంట్‌ని సపోజ్ ఒక 100,00,00,000 వచ్చిందనుకో, 50,00,00,000 కంపెనీ తీసుకొని 50,00,00,000 కస్టమర్‌కి సో డివైడ్ చేస్తది ట్రీస్‌కి. అంటే చెట్లు ఎంతుంటే అన్ని పంచుతది. ఒక చెట్టుకు 10,00,000 వచ్చిందనుకో, మీ దాంట్లో ఎన్ని చెట్లున్నాయి? 15 చెట్లున్నాయి. సో 15 చెట్లుంటే 1,50,00,000 వస్తది. లేదు ఒకవేళ మీరు ఎక్కువ గజాలు తీసుకున్నారు. 300 గజాలు తీసుకున్నారు. 30 చెట్లున్నాయి. సో 30 చెట్లు ఉంటే ఏమైతే ఒక్కొక్క దానికి 10,00,000 అంటే 3,00,00,000 వస్తాయి. సో అట్లా అన్నట్టు. సో ఒక చెట్ల వైస్ డివైడ్ చేస్తే ఏందంటే నేను 150 గజాలు తీసుకుంటా. వేరే వాళ్ళు 300 గజాలు తీసుకుంటారు. ఇంకో వేరే వాళ్ళు 500 గజాలు తీసుకుంటారు అట్లా. సో ప్లాట్ వైస్ సెలెక్ట్ చేస్తే ఏందంటే నేను 150 గజాలు తీసుకుంటా. వేరే వ్యక్తి 300 గజాలు తీసుకుంటారు. అప్పుడు ఏమైతది 300 గజాలు తీసుకున్న వ్యక్తికి సేమ్ అమౌంట్ వస్తది. 150 గజాలు తీసుకున్న వాళ్ళకి సేమ్ అమౌంట్ వస్తది. సో అలా గాకుండా మనకు చెట్లకి డివైడ్ చేసినామనుకో, సో చెట్ల వైస్‌గా వస్తదని జెప్పేసి ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. సో ఇలా మనకు ఈఎంఐ ఫెసిలిటీ గూడా ఉంది. జస్ట్ ఒక 150 గజాలు బుక్ జేసుకుంటే, సో ఇది మీ ప్లాట్ మీకు సొంతమైతది. ఇంకొక అద్భుతమైన అవకాశం ఇదేందంటే చాలామంది సో దూర ప్రాంతాలకెళ్ళి అంటే రిసార్ట్‌లలో ఇప్పుడు గెస్ట్ హౌస్‌లలో సో స్టే జేయాలి. ఫ్యామిలీతోటి యానివర్సరీలు గానీ, బర్త్‌డే ఫంక్షన్స్ గానీ చేసుకోవాలనుకున్న మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి ఇదొక ఫ్రీ ఆపర్చునిటీ. మనం దీంతో పాటు 12 సంవత్సరాలు దీంట్లో కస్టమర్ రిలేషన్‌షిప్‌లో ఉండాలని కంపెనీ క్లబ్ హౌస్ ఇవ్వడం జరిగింది. క్లబ్ హౌస్‌లో మనకు 10 రూమ్‌లున్నాయి. సో ఆ 10 రూమ్‌లు ఫ్రీగా వాడుకోవచ్చండి. సో ప్రతి సంవత్సరం ఎన్ని సార్లైనా రావచ్చు అన్‌లిమిటెడ్‌గా విత్ రిజర్వేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ క్లబ్ మెంబర్‌షిప్ కార్డ్ మీకిస్తారు. సో ఇంకోటేందంటే మనకు స్విమ్మింగ్ పూల్ గూడా ఉంది. సో కిడ్స్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ జెంట్స్ స్విమ్మింగ్ పూల్ ఉంది అడల్ట్స్‌ది.
సో ఆ స్విమ్మింగ్ పూల్ కూడా ఫ్రీగా వాడుకోవచ్చు. అండ్ గార్డెన్ ఏరియా ఉంది 2 ఎకరాలతోటి. సో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ముందు వీడియోలో మనం చూద్దాము. సో ఆ క్లబ్ హౌస్ దగ్గరికెళ్ళి మాట్లాడదాం. ఓకే. సో ఇది క్లబ్ హౌస్ మనకి. ఫస్ట్ ఫ్లోర్‌లో క్లబ్ హౌస్ ఉంటది. సో కింద కిచెన్ ఏరియా అండ్ మీటింగ్ హాల్ ఉంటది మనకి, కన్వెన్షన్ హాల్. సో జస్ట్ ఒక డబుల్ బెడ్‌రూమ్ టైప్‌లో ఉంటది మనకు. ఇక్కడ గాని బాగా చూసుకుంటే సో ఈ ఏరియా. సో ఈ వాష్‌రూమ్. సో ఇది బెడ్ సెక్షన్. సో ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్, సో బాల్కనీ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా కనిపిస్తది. సో వెంచర్ శాండిల్‌వుడ్ ట్రీస్ తోటి అండ్ పక్కన ఎదురుంగా హట్ అయితే ఏదైతుందో స్విమ్మింగ్ పూల్ అండ్ గార్డెన్ ఏరియా. సో గార్డెన్ ఏరియాలో పిల్లలు సో చాలా అద్భుతంగా ఆడుకోవచ్చు. సో ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి మనకు. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. సో ఇట్లాంటి వాతావరణం చాలా కూల్ వాతావరణం ఇది. సో ఇక్కడ గడపడం చాలా బావుంటదండి నిజంగా. సో మీకు ఒక అదృష్టం అనుకోవాలి. సో ఇలాంటి ఇది ఇంత తక్కువ బడ్జెట్‌లో మనకు దొరకడము. సో చూశారు గదా! సో ఇది క్లబ్ హౌస్ గానీ, స్విమ్మింగ్ పూల్ గానీ, ఆ! సో శ్రీగంధం గురించి గానీ, సో ఇంత అమౌంటు, ఇన్ని డబ్బులు ఎలా వస్తున్నాయని గూడా చూశారు గదా! ఇంకిన్ని గావాలి డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే, సో మీరు గూగుల్‌కెళ్ళి గూడా శాండిల్‌వుడ్, తెల్ల చందనం అంటే శ్రీగంధం గురించి గూడా సెర్చ్ చేయొచ్చండి. సో దాంట్లో గూడా వస్తది. లేదు అంటే మోర్ డీటెయిల్స్ కోసం సో నా నంబర్ ఉంది డిస్క్రిప్షన్‌లో. దానికి కాల్ చేయండి. ప్రతి సండే ఫ్రీ సైట్ విజిట్, డోర్ టు డోర్ మీ ఇంటి దగ్గరికి వెహికల్ వచ్చి పికప్ చేసుకొని ఎళ్తది. ప్రతి సండే మనకు ఈ క్లబ్ హౌస్‌లో లంచ్ ఉంటుంది. సో కస్టమర్‌లకి, పిల్లలకి సో మీరు కుటుంబ సమేతంగా వచ్చి డెసిషన్ తీసుకోండి. సో చిన్న బడ్జెటు, సో ఎంత చిన్న జాబ్ చేసేటోళ్ళకైనా ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అండి. జస్ట్ ఒక 1,50,000 కట్టండి. సో ప్లాట్ మీ సొంతం అవుతుంది. సో మిగతాది డైరెక్ట్ ఎళ్ళిపోవచ్చు. లేదంటే ఈఎంఐ పెట్టుకోవచ్చు. సో మీ ఇష్టం. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.